శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం పెనుమళ్ళ గ్రామం కాజులూరు మండలంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు, నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం పెనుమళ్ళ గ్రామం కాజులూరు మండలంలో ఉంది. పాద శివలింగ స్థానం. ఈ ఆలయం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో పెనుమళ్ళ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఈ ఆలయం వివరాలకు వస్తే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికను ద్రాక్షారామంగా పిలుస్తారు. లోకఖ్యాతి పొందిన పంచారామాల్లో ద్రాక్షారామ క్షేత్రం ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర లింగము సూర్య యంత్ర ప్రతిష్ఠ. వీటిని సోమేశ్వర ఆలయాలుగా పిలుస్తారు. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. సోమ ప్రతిష్ఠ శివాలయాలను అష్ట సోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి సందర్శనం వల్ల చంద్రగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజు జన్మించిన వారికి కలిగే సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక చాంచల్యం, చంద్ర మహర్దశ, చంద్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళు చంద్రుడి నక్షత్రంలో అంటే రోహిణి, హస్త నక్షత్రాల్లో జన్మించిన వారు అష్ట సోమేశ్వర క్షేత్రాలను దర్శిస్తే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అనే నమ్మకం భక్తులలో ఉంది. అమ్మ, ఇది గ్రామం పెన్నిమల్ల గ్రామం. పెన్నిమల్ల గ్రామంలో ఒక చివారిని ఉంది. స్వామివారి పేరు రాజసోమేశ్వర స్వామి ఆలయం. ఆ స్వామివారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. స్వామివారి పాదం 1వ పాదం, రాశి మిథున రాశి. స్వామివారి ప్రతిష్ట చంద్ర ప్రతిష్ట. స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంది. స్వామివారిని దర్శించుకుంటే, ఒకసారి దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నంత ఫలితం వస్తుంది. అష్ట సోమేశ్వర ఆలయాల్లో పెనుమళ్ళ గ్రామంలోని శ్రీ సోమేశ్వర ఆలయం ఒకటిగా ప్రతీతి. ద్రాక్షారామ క్షేత్రంకు ఈశాన్యం దిశలో పెనుమళ్ళ గ్రామం ఉంటుంది. స్వాతంత్ర్యానికి ముందు నిజాం నవాబుల పాలనలో గోదావరి ప్రాంతం జమీందార్ల అధీనంలో ఉండేది. వీరిలో పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రాపురం జమీందార్లు ముఖ్యమైన వారు. అప్పటి ఆలయాలు జమీందార్ల సంరక్షణలో ఉండేవి. వీరు తమ ప్రాంతంలోని ఆలయాలకు ఆర్థిక పోషణ, జీర్ణోద్ధరణ పనులు చేపట్టేవాళ్ళు. తర్వాత కాలంలో నిజాం నవాబులు గోదావరి జిల్లాను ఆంగ్లేయులకు బదిలీ చేశారు. రామచంద్రాపురం రాజావారు పెనుమళ్ళ గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంకు అభివృద్ధి పనులు మరియు స్వామివారి కైంకర్యం నిమిత్తం భూములు దానం చేశారు. ఈ
ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. కోటిపల్లి నుంచి కాకినాడ వెళ్లే బస్సులు వయా ద్రాక్షారామం, హసన్బాద, ఉండూరు, జగన్నాథగిరి, గొల్లెపాలెం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామంకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జగన్నాథగిరి గ్రామం ఉంటుంది. ద్రాక్షారామం నుండి జగన్నాథగిరి గ్రామంకు షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతాయి. జగన్నాథగిరి గ్రామంకు ఆగ్నేయం దిశగా సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో పెనుమళ్ళ గ్రామం ఉంటుంది. జగన్నాథగిరి గ్రామం నుంచి పెనుమళ్ళ గ్రామంకు ఆటోలు దొరుకుతాయి. ఆటో రానుపోను ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఆటోలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి ద్రాక్షారామం నుండి పెనుమళ్ళ గ్రామంకు ఆటో రానుపోను ఏర్పాట్లు చేసుకోవడం సౌఖ్యం. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.